ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. ప్రపంచ దేశాల్లో హై బీపీల వల్ల ఎక్కువ మరణించేది, చిన్న ఏజ్లోని హార్ట్ అటాక్స్ ఎక్కువ మంది చనిపోయేది నెంబర్ 1 కంట్రీ ఇండియా. ఇండియాలో ముఖ్యంగా ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. మరి బీపీని అశ్రద్ధ చేయటం వల్ల పెళ్లి కాకముందే పిల్లలు టపా చనిపోతూ ఉన్నారు ఈ మధ్య. కారణం ఏమిటంటే హై బీపీలు. అసలు చూసుకోవట్లేదు. అంటే ఏ లక్షణాలు కనపడట్లేదు కదా, అప్పుడే మనకెందుకు బీపీ వస్తుందిలే అనుకుంటున్నారు. మరి మనకెందుకు వస్తుందిలే అని ధీమా ఉండటం మంచిదే, కానీ మంచి పని చేసి ఆ ధీమా ఉంటే బాగుంటుంది. కానీ మనం బీపీ రాకుండా ఏ మంచి పని చేసామని బీపీ రాకుండా ఉంటుంది ఆలోచించండి. అందరికీ కాస్త 30 ఏళ్ల లోపు ఉన్న వారికి ఒక మాట నోటమట ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామండి అంటుంటారు. అందుకని 100 ఏళ్ళు తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ అన్నీ కూడా ఈ 25-30 ఏళ్ళకే ఎంజాయ్ చేసేస్తున్నారు. అందుకని చిన్న ఏజ్కే పిల్లలకి 15-20 ఏళ్ళకి 25 ఏళ్ళకే బీపీ వచ్చేస్తున్నది. నిలువునా ప్రాణాలు తోడేస్తుంది హై బీపీ. అసలు బీపీలో కింద రీడింగ్ ఎక్కువ అవటం చాలా డేంజర్, కానీ ఇది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. పై రీడింగ్ని సిస్టోలిక్ అంటారు. 120 అనుకుంటున్నాం కదా నార్మల్ అని. కింద రీడింగ్ 80 అనుకుంటున్నాం కదా, దీన్ని డయాస్టోలిక్ అంటారు. ఈ 2 రీడింగులు గుండె పనితీరుని ఏమి తెలియచేస్తుంటాయంటే, గుండె లోపల కింద గదులు 2 ముడుచుకున్నప్పుడు ఆ గదులలో విడుదలయ్యే పీడనాన్ని, ప్రెషర్ని బీపీలో పై రీడింగ్ అని చెప్తారు. పై రీడింగ్ అంత ప్రెషర్ ఉందని కొలిచి వేస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు బొమ్మ కనపడుతున్నది కదా, గుండె లోపల గదులు, పై గదులు, కింద గదులు. మరి కింద గదుల్లో ఉన్న రక్తాన్ని బయటికి పంపు చేయడం కోసం గుండె గదులు కిందవి ముడుచుకుంటాయి. ఈ ముడుచుకున్నప్పుడు ఆ గదిలో వచ్చిన ప్రెషర్, ఇప్పుడు నేను గుప్పుడు ఇట్లా ముడిచాను గట్టిగా, ఏదో స్పాంజ్ నొక్కాలని, ఈ గుప్పుడు లోపల వచ్చిన ఒత్తిడి ఇట్లా బిగబట్టాం, కొంత ఒత్తిడి వచ్చింది, ఇంకా గట్టిగా ఇంకొచ్చి ఇట్లా అన్నాం, ఇంకా ఎక్కువ వచ్చింది ఒత్తిడి. ఈ గుప్పుడు లోపల రిలీజ్ అయ్యే ప్రెషర్, అట్లాగే గుండె కింద గదుల్లో రిలీజ్ అయ్యే ప్రెషర్ బీపీలో పై రీడింగ్ సిస్టోలిక్ అంటారు. ఇది గుండె యొక్క పంపింగ్ని తెలియజేస్తుంటుంది. మరి కింద రీడింగ్ ఏమిటి, 80 అనుకుంటున్నాం కదా. డయాస్టోలిక్ ఏమిటంటే, ఈ గదులు కిందవి 2 నొక్కుకున్న తర్వాత ఇందులో ఉండే రక్తం బయటికి డెలివరీ అయిపోతుంది కదా. ఆ తర్వాత మళ్ళా ఈ గదులు మరోసారి రక్తాన్ని పంప చేయడానికి మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో, ఆ వ్యవధి 40 మిల్లీ సెకన్ల వ్యవధి ఉంటుందన్నమాట. ఇట్లా ముడుచుకుని మళ్ళీ ఇంకోసారి ముడుచుకోవటానికి మధ్య వ్యవధి 40 మిల్లీ సెకన్లు ఉంటుంది. ఈ 40 మిల్లీ సెకన్ల వ్యవధిలో, ఆ రెస్ట్లో గదుల లోపల ఉండే ప్రెషర్ బీపీలో కింద రీడింగ్ని తెలియజేస్తుంది. అంటే గుండె యొక్క విశ్రాంతి స్థితిని తెలియజేస్తుంటుంది బీపీలో కింద రీడింగ్. గుండె యొక్క గదుల పంపింగ్ని తెలియజేస్తుంటుంది బీపీలో పై రీడింగ్. చాలామందికి బీపీ సంవత్సరాల తరబడి ఉంటుంది, కానీ అసలు బీపీకి గుండెకి సంబంధం ఏమిటో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మీకు. అంటే యథార్థం తెలియక పాపం ఏమో అనుకుంటారు, అందుకని యథార్థం ఇది. పై రీడింగ్ కంటే కింద రీడింగ్ పెరగటం డేంజర్ అని కార్డియాలజిస్టులు, డాక్టర్లు అందరూ కూడా చెప్తారు. అంటే కింద రీడింగ్ పెరుగుతున్నది అంటే మీ గుండెకు విశ్రాంతి తగ్గిపోతున్నది అని అర్థం. విశ్రాంతి తగ్గిపోతే అలసటకి ఎక్కువ గుండె గురవుతుంది. అలసటతో ఉన్న గుండె ఎక్కువ కాలం పనిచేయలేదు. అందుకని హై బీపీల వల్ల కిందది 90-100 అట్లా ఉందనుకోండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. 110-120 కింద రీడింగ్ ఉందనుకోండి, గుండె ఆగిపోవటానికి సిద్ధంగా ఉందని అర్థం. అందుకని బీపీలో పై రీడింగ్ కంటే కింద రీడింగ్ చాలా ముఖ్యం. కిందది 80 ఉంటే హెల్దీ అని మీరు ఫీల్ అవుతున్నారు, నార్మల్ అని ఫీల్ అవుతున్నారు. డాక్టర్లు అందరూ పుస్తకాల్లో ఇదే ఉంది కాబట్టి అదే చెప్పారు. ఇది 10 ఏళ్ల క్రితం వరకు మాట. 10 ఇయర్స్ నుంచి బీపీ లెక్కలు వరల్డ్ వైడ్ మార్చేశారు. ఆరోగ్యవంతుడి రీడింగ్ కిందది 80 కాదు. కింద రీడింగ్ మీకు 80 ఉందంటే మీకు బీపీ మొదలైనట్లే. మీరు హెల్దీ అనుకుంటున్నారు,
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి వెబ్సైట్లో చూడండి, కింద రీడింగ్ 80 ఉంది అంటే మీకు బీపీ మొదలైనట్లనే ఉంటుంది. అప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం కార్డియాలజిస్టులు ఇప్పుడు లెక్కలు మార్చి కింద రీడింగ్ 70 హెల్దీ అని చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు మాకు 30 ఏళ్ల నుంచి 100/70 రా ఫుడ్ తింటాననుకోండి, నేను 100%, 90/70 ఉంటుంది. ఎప్పుడు ఇంతే. 30 ఏళ్ళంతా ఇప్పుడు అంతే. అంటే 70 ఉందంటే గుండె బాగా రిలాక్స్ అవుతున్నదని అర్థం. ఆ 40 మిల్లీసెకన్లు పూర్తిగా లభిస్తున్నదని అర్థం. రెస్ట్ తగ్గిపోయే కొద్దీ ఈ రీడింగ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని కింద రీడింగ్ 80 ఉందంటే మీ గుండెకు రెస్ట్ కొంచెం తగ్గిందని అర్థం. కింద రీడింగ్ 90 ఉందంటే ఇంకా తగ్గింది, గుండె కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నదని అర్థం. గుండెకి రెస్ట్ లేదని అర్థం. 90 వచ్చిందంటే 90కి నుంచి 100 పెరిగింది అనుకోండి, ఇంకా బాగా ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఓటీ చేస్తున్నదని అర్థం, రెస్ట్ లేకుండా. ఇంకా 120 అట్లా పైబడి ఉంటే ఇక ఆపేయటానికి రెడీగా ఉందని అర్థం అనమాట. అందుకని మీ రీడింగ్ 70 ఉండటం ఎప్పుడు హెల్దీ కిందది. మరి న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యే లక్షల మందికి కింద రీడింగ్ 80 ఉండదు. 10 రోజులు 15 రోజుల్లోనే 70కి వెళ్ళిపోతుంది. అంత సింపుల్. బీపీ నుండి మెడిసిన్ వేసుకునే వారికి కూడా ఒక 20 రోజులు, నెల 2 నెలలు ఫాలో అయ్యేసరికి కింద రీడింగ్ 80 ఎవ్వరికి ఉండదు. అందరికీ 70కి వచ్చేస్తుంది. అంటే మీరు 10 రోజులు 20 రోజులు మంచి ఆహారం తినేసరికి గుండె లోపల గదులు బాగా రిలాక్స్ అవుతున్నాయి. అందుకని రీడింగ్ హెల్దీగా మారుతుంది. అందుకని ఆరోగ్యకరమైన బీపీ రీడింగ్ 100/70, 110/70 మంచిది. కానీ 100/70 ఉంటే మరీ మంచిది. ఎందుకో తెలుసా? గుండె గదులు ఇట్లా ముడుచుకున్నప్పుడు 100 ప్రెషర్లోనే బ్లడ్ పంప్ డెలివరీ అయిపోతున్నది, తక్కువ ప్రెషర్లోనే పంపింగ్ అయిపోతున్నది. కిందది 70 ఉందంటే ఎక్కువ రిలాక్స్ అవుతున్నది అని అర్థం. పైది 120 ఉంటే మీకు బీపీ మొదలైనట్టు, కిందది 80 ఉంటే మీకు బీపీ మొదలైనట్టు. పైది 100, కిందది 70 ఉంటే మీరు చాలా హెల్దీగా ఉన్నారని అర్థం. గుండె తేలిగ్గా పంపు చేస్తుంది, బాగా రిలాక్స్ అవుతుందని అర్థం. ఈ సంకేతం మీ గుండె ఆయుష్ని 120 ఏళ్ళు, 130 ఏళ్ళు, 90/70 ఉంటే 150 ఏళ్ళు అని గుర్తు అన్నమాట. గుండె ఆయుష్ అంత ఉంది. ఇతర అవయవాలు ఫెయిల్ అయ్యి ఏమైనా ఇబ్బందులు రావచ్చు, కానీ గుండె పంపింగ్ కెపాసిటీ మాత్రం అంత హెల్దీగా ఉన్నట్టు గుర్తు అన్నమాట. అందుకని మనందరం ఈ రోజుల్లో బీపీ చూసుకోవడం చాలా మంచిది. మీ పిల్లలకు కూడా 20 ఏళ్ళు వచ్చిందంటే 15 ఏళ్ళు బీపీ చూపిస్తుండండి. ప్రతి 4 నెలలకు ఒకసారైనా బీపీ చూపిస్తుండండి. చూసుకుంటాం, ఏమాత్రం తేడా ఉన్నా కాస్త జాగ్రత్తలు బాగా తీసుకుంటాం. అసలే చూసుకోమనుకోండి, నాకేంట్లే, నాకేమీ కాదు, నాకేమీ లక్షణాలు లేవు కదా అని అనుకుంటారు, టపక్కన లేచిపోతుంటారు ఈ రోజుల్లో. అలాంటి ప్రమాదం మన పిల్లలకి మనకు రాకూడదు అంటే బీపీని అశ్రద్ధ చేయకండి. కిందది 70 ఉండాలి ఎప్పుడని లక్ష్యం పెట్టుకోండి. అలా ఉండేటట్టు మీరు మంచి ఆహారాలు మనం చెప్పినట్టు వండుకోండి. న్యాచురల్ ఫుడ్ 2 పూటలు ఎక్కువ తినండి. ఉడికిన ఆహారం ఉప్పు లేకుండా తినండి, తప్పకపోతే తగ్గించి తినండి. ఇలాంటి నియమాలతో హెల్దీ బీపీ రీడింగ్ ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.